బంగారు గూడు పెట్టే హంస. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్యతో కలిసి ఒక చిన్న ఇంటిలో ఉండేవాడు. అతను తన పొలంలో కష్టపడి పనిచేసి జీవించేవాడు. కాని ఎంత కష్టపడ్డా ఎక్కువ సంపాదించలేకపోయేవాడు. ఒకరోజు అతను తన పొలంలో ఒక హంస కనుగొన్నాడు. అది చాలా అందంగా, తెల్లగా మెరిసిపోతూ ఉండేది. రామయ్య దాన్ని తన ఇంటికి తీసుకెళ్లి పెంచడం ప్రారంభించాడు. అదృష్టవశాత్తు మరుసటి రోజు ఆ హంస ఒక బంగారు గుడ్డు పెడుతూ ఉండేది. ఇది చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే ఆ గూడు తీసుకుని నగరానికి వెళ్లి విక్రయించాడు. ఆ డబ్బుతో మంచి ఆహారం తిని సంతోషించాడు. ఈ విధంగా ప్రతిరోజూ ఆ హంస ఒక బంగారు గుడ్డు పెడుతూ ఉండేది. రామయ్య ఆనందంతో తన జీవితం మెరుగుపడుతుందని అనుకున్నాడు. కాని క్రమంగా అతనిలో ఆలస్యం మరియు దురాశ పెరిగాయి. ఇప్పుడంతా రోజుకి ఒకటి మాత్రమే గుడ్డు పడుతుంది. ఒకేసారి అన్ని గుడ్డును తీసుకుంటే నేను చాలా ధనవంతుడు అవుతాను అని ఆలోచించాడు. రామయ్య తన భార్య మాటలు కూడా వినకుండా ఆ హంస కోసేసి అందులో నుండి అన్ని బంగారు గుడ్డు వస్తాయని భావించాడు. కాని హంస లోపల సాధారణంగానే ఉంది. ఏ బంగారు గుడ్డు లేవు. రామయ్య చాలా బాధపడ్డాడు. దురాశ వల్ల తన సంపదను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతను మరలా పాత పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. మొరల్, నీతి: దురాశ అన్నది అన్నింటినీ నాశనం చేస్తుంది. పొద్దుగా కష్టపడి సంపాదించడం మంచిది. ఎక్కువ సంపాదించాలని ఆశపడితే చేతిలో ఉన్నదాన్ని కూడా కోల్పోతాం. Subscribe for more videos.